ఈ వార్తల వివరాలు చూస్తే కర్ణాటకలో అత్యధిక సీట్లు బీజేపీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు కర్ణాటక బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు. ఈవీఎంలపై ప్రతిపక్షాల పథకం ప్రకారం ఆరోపణలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కర్ణాటకలో చంద్రబాబు ప్రచారంతో కూటమికి నష్టమే తప్ప లాభం లేదన్నారు. ఈ ఎన్నికల్లో బాలాకోట్ ఘటనతో బీజేపీకి లాభపడుతుందని అంటున్న మురళీధర్ రావుతో మా ప్రతినిధి కవిత ఫేస్ టు ఫేస్. కర్ణాటక లోక్సభకు సంబంధించి 28 స్థానాలకు సంబంధించి 2 దశల్లో పోలింగ్ జరుగుతోంది. ఒకటి 18వ తారీఖున, మరొకటి 23వ తారీఖున. ఈ నేపథ్యంలోనే 18వ తారీఖున జరిగేటువంటి పోలింగ్ కి సంబంధించి ప్రచార పర్వం అయితే ముగిసింది. మరి 28 స్థానాలకి సంబంధించి అంచనాలు ఎలా ఉన్నాయి? పార్టీల పరంగా ప్రస్తుతం క్యాంపెయినింగ్ మూసిన దశలో మొదటి దశకు సంబంధించి 14 స్థానాలకి పోలింగ్ జరగనుంది 18న. మరి ఈ నేపథ్యంలోనే ఉన్నటువంటి అంచనాలేంటి? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు కర్ణాటక బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మురళీధర్ రావు గారు. ఎలా ఉందండి క్యాంపెయినింగ్ అనేది ముగిసిన తర్వాత మీ టార్గెట్ ఏంటి? మీరు ఇప్పుడు ఎన్ని అంచనాలు పెట్టుకున్నారు? మేము కర్ణాటకలో చాలా బలమైనటువంటి పార్టీగా, అతిపెద్ద పార్టీగా మొదలు పార్లమెంట్లో, ఇప్పుడు అసెంబ్లీలో కూడా గెలిచి ప్రజల ముందున్నాం. ఏదైతే ఎన్నికల ప్రచారం ఒక ఫేజు మొదటి దశ ముగిసిందో, ఈ సందర్భంగా 14 సీట్లలో కూడా నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభావం కర్ణాటకలో చాలా ఎక్కువ ఉంది. దాంతోపాటు ఈ కూటమి ప్రభుత్వం నడిచినటువంటి తీరు, అస్థిరత, ఇతర సమస్యలు, ఇవన్నీ కూడా ఢిల్లీలో ఇలాంటి ప్రభుత్వం ఎలా ఉంటుంది అనేటువంటి అవగాహన ఇవ్వడానికి చాలా అనుకూలిస్తున్నది, పనిచేస్తున్నది. ఖచ్చితంగా మేము ఈ మొదటి దశలో కూడా 12 సీట్లు ప్రభావంగా మేము ఉన్నాం, గెలిచేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మైసూరు ప్రాంతంలో ఇంతకుముందు బీజేపీ అంత బలంగా లేదు అని భావించేవాళ్ళు. ఈసారి మేము వేసినటువంటి ఎత్తుగడ కావచ్చు, వ్యూహం కావచ్చు, వీటి కారణంగా ఈరోజు చీఫ్ మినిస్టరు, ముఖ్యమంత్రి కేవలం మండ్యాకే తన యొక్క ప్రచారాన్ని పరిమితం చేసుకోవాల్సి వచ్చింది. మండ్యా నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టం అవుతున్నది. అయితే ఇప్పుడు నిన్న మీరు మండ్యాకి ప్రచారానికి పరిమితమైంది అన్న నేపథ్యంలో ఒకవైపు నరేంద్ర మోదీ, మరోవైపు రాహుల్ గాంధీ ప్రచారాలు చేసినప్పటికీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మహాగఠబంధన్ పేరుతో చేసినటువంటి నిన్న జరిగినటువంటి ఒక క్యాంపెయిన్, ఒక బహిరంగ సభ చాలా సక్సెస్ఫుల్ గా అయింది. తెలుగు ఓటర్లందరినీ తను ప్రభావితం చేయగలిగారని చెప్తున్న నేపథ్యం, దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు కర్ణాటకలో మొదటిసారి కూడా ఫెయిల్ అయ్యారు. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ప్రాంతాల్లో బీజేపీ గెలవకూడదని శతవిధార ప్రయత్నం చేస్తే తెలుగు ఓటర్లు ఎక్కడైతే ఎక్కున్నారో అక్కడ అన్నింటిలో కూడా బీజేపీ గెలిచింది చాలా మటుకు. కాబట్టి తెలుగు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రాజకీయాలను కర్ణాటకకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఇక్కడ జనతాదళ్ లేదా రాహుల్ గాంధీ విషయంలో చంద్రబాబు నాయుడు యొక్క క్రెడిబిలిటీ ఏదైతుందో అది చాలా తగ్గింది. మీరు రాహుల్ గాంధీతోనే ప్రధానమంత్రిగా ఉండాలని ప్రపోజల్ పెట్టినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లోనే కాంగ్రెస్ను కలిసి పోటీ చేయలేదు. కాబట్టి వీటన్నిటిని కూడా కర్ణాటక ప్రజలు గమనిస్తున్నారు. టీడీపీకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఇక్కడ పెద్ద ఆదరణ ఇప్పుడు కాదు, ఎప్పుడు ఇంతకుముందు లేదు, ఇప్పుడు లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. కాంగ్రెస్ అండ్ జేడీఎస్ కూటమికి ఈ 28 స్థానాల్లో 18 నుంచి 21 వస్తాయని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాళ్ళ అంచనాలు వేస్తున్నారు. సో మీ అంచనాలు ఎలా ఉన్నాయి? మీకు ఎన్ని వస్తాయని మీరు అనుకుంటున్నారు? మేము ఇంతకుముందు 17 సీట్లలో మేము ఉన్నాం. ఈసారి రికార్డు కూడా మేము బ్రేక్ చేస్తాం. కాంగ్రెసు, జనతాదళ్ ఏమాత్రం కూడా ఉనికి లేని పరిస్థితి వస్తుంది. రోజు రోజుకు బీజేపీ పట్ల ప్రజాదరణ కనబడుతున్నది. క్యాంపెయిన్లో నరేంద్ర మోదీ పట్ల కూడా ఒక రకమైనటువంటి ఆదరణ బాగా పెరుగుతున్నది, కనబడుతున్నది. కాంగ్రెసు సీట్లు గెలిచేటువంటి అవకాశం లేదు. అనేక సీట్లు వాళ్ళు ఉన్నటువంటి సీట్లలో కూడా ఈరోజు కాంగ్రెసు, జనతాదళ్ ఓడిపోవడం సత్యం. మీరు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నప్పటికీ అక్కడ వినిపిస్తుంది బీజేపీకి సంబంధించి, బీజేపీ మిత్రపక్షాలకి 200 సీట్లు కూడా రావు అనేది. ఈసారి
ప్రధానిగా నరేంద్ర మోదీ ఉండబోరు అనేది చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? 15 సీట్ల ప్రైమ్ మినిస్టరు, 20 సీట్ల ప్రైమ్ మినిస్టరు, 30 సీట్ల ప్రైమ్ మినిస్టరు, ఇది అలవాటైపోయింది వీళ్లకు. వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ కావాలని ఏదైతే ప్రజల్లో విశ్వాసం పెంచాలంటే నరేంద్ర మోదీ లేడు అని అంటే ఒక నమ్మకం వస్తుంది అనేటువంటిది వీళ్ళు ఒక దుష్ప్రచారం కోసం చేస్తున్నారు. ఇది బీజేపీకి ఉపయోగపడుతుంది. ఇంకా బీజేపీకి సొంత పార్టీ పోయినసారి 282 వస్తే ఈసారి 300కు ఒక్క సీటు కూడా తక్కువ రాదు అనేది మా విశ్వాసం. చివరి ఘట్టం ముగిసేంత వరకు బీజేపీ ఆదరణ ఇంకా పెరుగుతుంది, బీజేపీ సీట్ల సంఖ్య ఇంకా పెరుగుతుంది. ఈవీఎంలకి సంబంధించి పనితీరు సక్రమంగా లేదని, అవకతవకలున్నాయని, ట్యాంపరింగ్ జరిగిందని, వీటన్నిటికీ సంబంధించి ఈవీఎంలో లోపాలున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అది బహిర్గతమైంది. కర్ణాటకకి సంబంధించినటువంటి ఎలక్షన్లలో కూడా మ్యానిపులేషన్ చేసే ప్రమాదం ఉంది, ఆస్కారం కనిపిస్తోంది అని విమర్శలు వినిపిస్తున్నాయి. దాన్ని ఎలా చూస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నా అంటున్నాడు, 130 సీట్లు వస్తాయి అంటుండు. ఈవీఎం మీద ఎక్కువ కంప్లైంట్ చేస్తే మళ్ళీ అనవసరంగా రిజల్ట్ ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ నేను గెలిస్తే ప్రజలు, నేను ఓటమి చెందితే ఈవీఎం, ఇది సరైనటువంటి ఆలోచన కాదు, నిర్మాణాత్మక దృక్పథము కాదు, బాధ్యతతో ఉండేటువంటి రాజకీయ నాయకులు చేయాల్సిన పని కాదు. ప్రజల్లోకి వెళ్ళాలి. పెద్ద ప్రజాస్వామ్య దేశం, గెలుపోటములు వస్తుంటాయి. కాబట్టి ఒక పథకం ప్రకారం వ్యూహాత్మకంగా కుట్రపూరితమైనటువంటి ప్రచారాలు చేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయలేము. ఎన్నికల కమిషన్లో ఏవైతే దోషాలు ఉన్నాయో, ఏవైతే తప్పులున్నాయో వాటిని తొలగించుకోవాలా. అది స్వతంత్రమైనటువంటి సంస్థ, దాన్ని మనం ఇంకా బలోపేతం చేయాలా. ఏమన్నా అవకతవకలు ఉంటే వాటిని అరికట్టాలా. దాని విషయంలో బీజేపీ కూడా ముందుంటుంది. ఇప్పుడు యడ్యూరప్ప గతంలో ఒక మాట అన్నారు, బాలాకోట్కు సంబంధించినటువంటి దాడి ఘటన ఏదైతే ఉందో, సైనికులు చేసినటువంటి చర్య, దానికి సంబంధించి బీజేపీకి ఇక్కడ గెయిన్ అవుతోంది అనేది, ఎక్కువ మెజారిటీ స్థానాలను ఇక్కడ కర్ణాటకలో గెలుచుకుంటుంది, చాలా ప్లస్ అయింది అనేది, దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? అవును, గెలుస్తాం, లాభం అవుతుంది, తప్పేముంది అందులో. సైనికులు ఏదైతే చర్య చేశారో అది ఇష్యూ కాదు. సైనికుల చర్య చేయడానికి నిర్ణయం తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. నరేంద్ర మోదీ గారు నిర్ణయం తీసుకుంటే సైనికులు బాలాకోట్లో పోయి ఒక ఉగ్రవాద శిబిరాన్ని ధ్వంసం చేయడం అనేది ఎలా సాధ్యమవుతుంది? అందుకని ఒక నిర్ణయాత్మకమైన ప్రభుత్వం, ఒక బలమైనటువంటి ప్రభుత్వం, ఒక దృఢమైన ప్రభుత్వం ఉండడం వల్ల ఇవన్నీ సాధ్యమవుతాయి. అది ఉండడం వల్ల ఆర్థిక వ్యవస్థ వేగమవుతుంది. అది ఉండడం వల్ల 10% జనరల్ కేటగిరీ వాళ్ళకు రిజర్వేషన్ వస్తుంది. అది ఉండడం వల్ల ఐటీ ఎగ్జామ్షన్ 5 కోట్ల వరకు పెరుగుతుంది. ఇలాంటి నిర్ణయాల కారణంగా బీజేపీకి లాభం వస్తుంది అని ఇది ఖచ్చితంగా వస్తున్నది. అందుకే నేను చెప్పాను, నరేంద్ర మోదీ గారికి అదనపు ఓటు క్రియేట్ అయింది, మోదీ ఓటు బ్యాంక్. ఇప్పుడు మోదీ ఓట్ బ్యాంక్, నరేంద్ర మోదీకి అదనపు ఓటు క్రియేట్ అయింది, 300+ అంటున్నారు. ఇప్పటికి మనకు ఫస్ట్ ఫేజే అయిపోయింది, సెకండ్ ఫేజ్ ఉంది, ఇంకా 6 ఫేజులు ఉన్నాయి. ఈ కాన్ఫిడెన్స్ ఇలాగే ఉంటుందా? 300+ అని అంటున్నారా, లేకపోతే దీంట్లో ఏమైనా కొంచెం చేంజెస్ ఉండే అవకాశం ఉందంటారా? అవకాశం లేదు. ఎందుకంటే నిత్యం ప్రతిరోజు బీజేపీ కార్యకర్తలు బూత్ కమిటీల ద్వారా ప్రజలతో సంపర్కం ఉండి గత 5 సంవత్సరాల్లో పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి అనేక స్టేట్లలో మేము రాష్ట్రాలలో గెలిచాం. ఈ విధంగా గెలవడం సాధ్యమైంది. కాంగ్రెసు, కమ్యూనిస్టులు కేవలం దోషారోపణ, మిథ్యా ప్రచారం, వీటికి పరిమితం అవుతున్నాయి. పోరాటాలు లేవు, ఉద్యమాలు లేవు, ప్రజల కోసం మాట్లాడేది లేదు, ఓటు బ్యాంకుల కోసం మాత్రమే మాట్లాడడం, ఇది మంచి పద్ధతి కాదు. దీనివల్ల ఈ పార్టీలు ఉనికిని కోల్పోతున్నాయి, బీజేపీ పెరుగుతున్నది, కనబడుతున్నది. థ్యాంక్ యూ సో మచ్ అండి మురళీధర్రావు గారు. దట్స్ ఆల్ విత్ మురళీధర్రావు గారు. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. బీజేపీకి కర్ణాటకలో గతంలో వచ్చినటువంటి సీట్ల కంటే ఎక్కువ వస్తాయి. అలాగే ఓవరాల్ గా భారతదేశంలో 300+ స్థానాలని బీజేపీ గెలుచుకుంటుందని. మరి ఏం జరగబోతోంది, ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఎవరికి ఎన్ని ఓట్లు పడబోతున్నాయి, వీటన్నిటికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్. దిస్ ఈస్ కవిత సైనింగ్ ఆఫ్.